సో యంగ్ ఏజ్‌లో నీ పెయిన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-25 ఇయర్స్‌లో మనం నీ పెయిన్ తీసుకుంటే గనుక ఏ విధంగా వీటిని ఎట్లాంటి పెయిన్ అని మనం తెలుసుకోవచ్చు, దాన్ని ఎట్లా కనిపెట్టవచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఫిజియోథెరపీ ద్వారా అంటే ఫిజియో ద్వారా మనం ఎట్లా అరికట్టవచ్చో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటే గనక చాలామంది స్పోర్ట్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పిల్లలు గానీ లేకపోతే అంటే యంగ్ ఏజ్‌లో ఉన్నోళ్ళు గానీ. బట్ వీళ్ళందరికీ ఆ స్పోర్ట్‌ని ఎట్లా ఆడాలి, స్పోర్ట్స్ ముందు ఉండే ప్రిపరేషన్ చాలా తక్కువుంటుంది. అంటే యూజువల్‌గా చాలామంది చూస్తే గనక మనం వార్మప్ చేయం. ఎప్పుడైతే వార్మప్ చేయమో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన మజిల్స్‌కి దాన్ని మనం ఈ ఈ పని చేస్తున్నామని చెప్పకుండానే దానికి సడెన్‌గా ఒక మూవ్‌మెంట్ ఇస్తే గనక అది పాపం అదొక పానిక్ స్టేట్‌లో ఉండి మజిల్ స్పాజమ్ రావడం గానీ, లేకపోతే మజిల్ ఇంజ్యూరీ గానీ అట్లాంటివి జరిగే అవకాశాలుంటాయి. సో అందుకని ఈ 15-25 ఇయర్స్ ఏజ్ అప్పుడు మనం ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఎవరికైనా యూజువల్‌గా వార్మప్ అనేది చాలా అవసరం. ఈ వార్మప్‌లో మనం ఇంక్లూడ్ చేసేది మెయిన్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ చాలా చాలా అవసరం అండి. అట్ ద సేమ్ టైమ్ చిన్న చిన్న స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ అట్లాంటివి కూడా అవసరం. అట్ ద సేమ్ టైమ్ హార్ట్ రేట్ పెంచే ఎక్సర్‌సైజ్ అంటే చిన్నగా జాగింగ్ చేయడం, చిన్నగా ఫాస్ట్ రన్నింగ్ చేయడం ఇట్లాంటివి చేసుకొని అప్పుడు స్పోర్ట్స్‌కెళ్తే మనకి స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ గానీ అట్లాంటివి తగ్గుతా ఉంటాయి. ఈ మెయిన్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌లో కామన్‌గా చూసేది ఏంటి అంటే నీ పెయిన్ అండి. సో యంగ్ ఏజ్‌లో నీ పెయిన్ అంటే చాలా చాలా రీజన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ మేల్, ఫీమేల్ తీసుకుందాం. సో యూజువల్‌గా ఫీమేల్స్‌ని మనం కామెంట్ చేస్తే గనక యూజువల్‌గా వాళ్ళు అప్పుడే ప్యూబర్టీ ఏజ్‌కి వస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క వైడర్ పెల్విస్ మూలాన ఏమవుతుందంటే ఈ ఐటీ బ్యాండ్ అంటాం. అంటే మన లెగ్‌కి ఔట్ సైడ్ ఉండే ఒక బ్యాండ్ లాంటిది ఒకటి చిన్న టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ ఏమవుతుందంటే ఆ బ్యాండ్ అనేది టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు పరిగెట్టినా గానీ లేకపోతే ఎక్కువ లోడ్ ఇచ్చినప్పుడు అది టైట్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా దాని యొక్క లోడ్ ఏమవుతుందంటే నీ పెయిన్ పడుతుంది. సో తద్వారా మనకి నీ పెయిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ చాలామందికి ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం చూస్తుంటే గనక చాలామంది మనం ఇండియన్ టాయిలెట్ మానేసాం. అందరూ వెస్టర్న్ టాయిలెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన చాలామందికి ఏమవుతుందంటే కాఫ్ టైట్‌నెస్ పెరిగిపోవడం వలన ఈ కాఫ్ టైట్‌నెస్ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆటోమేటిక్‌గా దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది నీ మీద పడుతుంది. ఎప్పుడైతే నీ మీద పడుతుందో ఆటోమేటిక్‌గా పరిగెత్తినప్పుడు గానీ ఆ కాఫ్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వలన నీ మీద లోడ్ ఎక్కువ అంటే నార్మల్‌గా ఒక 10% పడాల్సింది 20-30% లోడ్ ఎక్కువైపోవడం వలన వాళ్ళకి నీ పెయిన్ వస్తుంది. సో మనం అప్పుడు కాఫ్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే ఆ నీ పెయిన్ అరికట్టొచ్చు. అట్ ద సేమ్ టైమ్ జెంట్స్ అంటే ఇప్పుడు ఒక 15 ఇయర్స్ నేను లేడీస్ చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా జెంట్స్ కూడా చూసుకుంటే గనక ఏమవుతుందంటే వీళ్ళు చాలా యాక్టివ్‌గా ఉండటం మూలాన ఈ ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉండటం మూలాన ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే నీలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ నీ పెయిన్ మనం మెయిన్‌గా అరికట్టాల్సింది బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలండి. ఒకటి కాఫ్ స్ట్రెచ్ ఇట్లాంటివి చేసుకుంటూ చిన్న చిన్న పెయిన్స్ ఉన్నాయనుకోండి ఫ్రీక్వెంట్‌గా మనం హాట్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హాట్ ప్యాక్ అనేది అట్‌లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం పెట్టుకుంటే సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ యంగ్ ఏజ్‌లో అంటే ఒక 20-30 ఇయర్స్‌లో ఏమవుతుందంటే చాలామంది ఫ్రీక్వెంట్‌గా జాగింగ్ చేస్తూ ఉంటారు. అంటే వీకెండ్ జాగింగ్స్ గానీ, వీకెండ్ రన్నర్స్ గానీ చాలామంది చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఏమవుతుందంటే పర్టిక్యులర్ వార్మప్ లేకపోవటం మూలాన నీ లోడ్ బాగా పెరుగుతూ ఉంటుంది. నీ లోడ్ పెరుగుతూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా నీ పెయిన్ అనేది చాలా వస్తుంది. ఇంకోటి నేను కామన్‌గా చూసే మెయిన్ కండిషన్ ఏంటంటే ఫ్లాట్ ఫీట్ అండి. ఈ ఫ్లాట్ ఫీట్ మనం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. అది అలా క్యారీ ఆన్ అయ్యి ఆ ఫ్లాట్ ఫీట్ మూలాన మనకి టిబియాలిస్ పోస్టీరియర్ అని ఒక మజిల్ ఉంటుంది. అది వీక్ అవుతుంది. తద్వారా ఆ వీక్ అవ్వడం వలన నీ మీద వన్స్ అగైన్ మళ్ళీ లోడ్ పడుతుంది. ఈ వన్స్ అగైన్ నీ మీద లోడ్ పడినప్పుడు మళ్ళీ నీ పెయిన్ రిఫ్లెక్ట్ అవుతది. బట్ మెయిన్ రూట్ కాజ్ వచ్చి ఫ్లాట్ ఫీట్. సో మనం యూజువల్‌గా ఎవరైనా నీ పెయిన్ అనుకుంటే ఏమంటాం డైరెక్ట్‌గా నీ చూస్తాము. ఓకే. నీ పెయిన్ వచ్చింది కదా! దానికి ట్రీట్మెంట్ చేస్తే సరిపోదండి. బట్ దాని యొక్క రూట్ కాజ్ చూసుకుంటే మనకి చాలా బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ ఫీట్‌లో మనం దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చెప్పి దానికి తగ్గట్టు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ యాడ్ చేస్తూ గనక మన నీ పెయిన్ తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో నేను చెప్పినట్టు మన జస్ట్ చిన్న చిన్న ఎక్విప్‌మెంట్ అంటే హాట్ ప్యాక్ వాడి మనం ఫ్రీక్వెంట్‌గా ఒక 3-4 టైమ్స్ హాట్ ప్యాక్ పెట్టుకుంటే కనుక నీ పెయిన్ తగ్గించవచ్చు.